ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి నరసయ్య గౌడ్ గారు 1 సెకండ్. మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. సో స్వామి, 7వ రౌండ్ చివరిలో 19,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎన్నో రౌండ్ కొనసాగుతోంది, ఎంత ఆధిక్యంలో ఉన్నారు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఒకవైపు పొన్నం ప్రభాకర్ కు స్వీట్లు తినిపిస్తున్నారు గాంధీ భవన్ లో, అటు నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కొంత కోలాహలం కనిపిస్తోంది. ఇక డిక్లరేషన్ మాత్రమే బ్యాలెన్స్ మిగిలిందనుకోవచ్చా? శ్రీకాంత్, ఇప్పటికే 7 రౌండ్ల పోలింగ్ అయితే కౌంటింగ్ ముగిసింది. ఆ కౌంటింగ్లో ఇప్పటి వరకు 19,000 పైచిలుకు ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. మరోవైపు 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. మరొక గంట సేపట్లోనే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా ముగిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకర దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. అతనికి 4వ రౌండ్ ముగిసేసరికి అఫీషియల్గానే 5-6 వేల ఓట్లు వచ్చాయి. మొత్తానికి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వచ్చారు. చాలామంది నిస్తేజంగా కనబడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలంతా, కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా లోపల జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ చూసి తమ పార్టీ అభ్యర్థి విజయానికి చెరువులో లేరని తెలుసుకొని వారంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఈ యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి దాదాపు కూతవేటు దూరంలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ క్యాంపు కార్యాలయం కావచ్చు, ఆయన నివాసంలో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కోలాహలంగా బాంబులు కాలుస్తున్నారు, ఒకవైపు ఉత్సాహం జరుపుకుంటున్నారు. గాంధీ భవన్లో కూడా ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో ఉత్సవాలు చేస్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కూడా ఒకవైపు డ్యాన్సులు చేస్తూ కోలాహలంగా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాన్ని పంచుకుంటున్నారు. ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఎలక్షన్స్గా భావించారు. ఒకవైపు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్నది. దీని ద్వారా బయటపడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రచారం కొంత వారికి పాజిటివ్గా కలిసి రాలేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగానే గెలుపొందారు. 2014లో, 18లో, 23లో ఆయన అనారోగ్యంతో అకాల మృత్యువాత పడడంతో కూడా ఈ బై ఎలక్షన్స్ వచ్చింది. ఈ బై ఎలక్షన్స్ వస్తుందని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా మొదటి నుంచి కూడా ప్రచారంలో ప్రత్యేకంగా వ్యూహాన్ని అవలంబించింది. గతంలో ఏదైతే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి కూడా 2023 ఎలక్షన్స్లో ఒక హైదరాబాదు గ్రేటర్ పరిధిలో ఒక ఇబ్రాహీంపట్నం తప్ప అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. దీంతో రీసెంట్గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి, కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకవైపు లాస్యనందిత చనిపోవడంతో కూడా అక్కడ వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ కోటలో ఒకే ఒక్క ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనసాగుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందు నుంచే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోటి ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి సానుభూతిని బయటపడాలని చెప్పేసి కూడా వాళ్ళంతా వ్యూహాత్మకంగానే నవీన్ యాదవ్ని బరిలో నిలిపారు. నవీన్ యాదవ్ గతంలో 2018లో ఎంఐఎం నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు పైగా సాధించారు. 2018లో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపుగా చాలా ఓట్లు సాధించినటువంటి నవీన్ యాదవ్కు స్థానికంగా బలమైనటువంటి పట్టుంది. అతనికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంచి పేరు కారణంగా వారందరూ కూడా ఖచ్చితంగా ఈసారి గెలుపొందుతారని చెప్పేసి భావించారు. మొత్తానికైతే వివిధ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు చాలామంది సీటు కోసం ఆశించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చివరికి వివిధ రకాల సర్వేలు చేసుకొని నవీన్ యాదవ్కి అవకాశం అయితే కల్పించింది. నవీన్ యాదవ్కు స్థానికుడు కావడం, మరోవైపు అతనికి స్థానికంగా బలమైనటువంటి క్యాడర్ ఉండడం కొంత కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా కలిసి వచ్చి ఒక్కొక్క డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రులు ఇన్ఛార్జులుగా పనిచేసి ఆయన విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి బలంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం, మంత్రులు, సీఎం నేరుగా ప్రచారంలోకి వచ్చి ఆయన కోసం వరుసగా రోడ్ షోలు చేయడం కూడా కలిసి వచ్చి ఇప్పుడు 7వ రౌండ్ ముగిసేసరికి 19,000 పైచిలకు ఓట్ల లీడ్ తోటి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు 18వ రౌండ్ కౌంటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది. మరొక 2 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉంది. దాదాపు 25,000 వరకు మనకు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 20,000 లీడ్ను కూడా దాటినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుపుతూ ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు కొద్దిసేపటి నుంచి కూడా జూబ్లీహిల్స్ క్లబ్లో మంత్రులంతా కూడా కౌంటింగ్ సరళినంతా కూడా
పరిశీలిస్తున్నారు, వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూసఫ్గూడలో ఎక్కువ లీడ్ రావడంతో కూడా ఒకవైపు రాష్ట్ర మంత్రి ఒకవైపు పొన్నం ప్రభాకర్ని వాళ్ళంతా కూడా అభినందించుకుంటున్నారు. ఒకవైపు ఎర్రగాడలో కావచ్చు, బోరబండలో ప్రచారం చేసినటువంటి సీతక్క చేసినటువంటి ఎర్రగాడలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ పార్టీకి బాగా కలిసి వచ్చిన చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు యూసఫ్గూడలో పొంగులేటి ఒకవైపు, అదేవిధంగా ఇటు మరోవైపు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు మరోవైపు పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా యూసఫ్గూడలో గట్టి ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడలో కూడా చూశారు. ఇటు షేక్పేటలో రాష్ట్ర మంత్రి ఇటు వివేక్ వెంకటస్వామి కూడా బాధ్యతలు చూశారు. మంత్రులంతా కూడా ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. షేక్పేటలో ఇటు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు కూడా కలిసి తిరిగారు. ఇటు ఇద్దరిద్దరు మంత్రులు ఒక్కొక్క డివిజన్లో బాధ్యతలు పంచుకొని చూసినటువంటి ప్రచార సరళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చి ఇప్పుడు మనకు కౌంటింగ్ చూస్తుంటే వారికి వస్తున్నట్టు లీడ్లు బట్టే మనకు అర్థమవుతుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ క్లబ్లో మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. సమావేశాన్ని మంత్రులంతా కూడా ఎలక్షన్ రిజల్ట్ ట్రెండ్ను పరిశీలిస్తూ ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరోవైపు గాంధీ భవన్లో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇటు నవీన్ యాదవ్ ఉన్నటువంటి యూసఫ్గూడలో ఉన్నటువంటి క్రాస్ రోడ్లో ఆయన కార్యాలయంలో, ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకొని ఉత్సవాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఎలక్షన్ కూడా కొంత సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి అయ్యేది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్స్లో ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నది. దీన్ని ప్రజల ద్వారా బయటపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కొంత కలిసి రాలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మిగతా నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా పనిచేశారు. ఒక్కొక్క డివిజన్కి కీలకమైనటువంటి మాజీ మంత్రులందరూ కూడా బాధ్యతలు అప్పగించారు. ఇటు జగదీష్ రెడ్డి కావచ్చు, ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులంతా కూడా వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. ఇటు ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ, రహమత్ నగర్లో పార్టీ సంబంధించినటువంటి ఒకవైపు చాలా మంది సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, అదేవిధంగా వినయ్ భాస్కర్ రహమత్ నగర్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇటు ఎర్రగడ్డలో కూడా పార్టీ సీనియర్ నేతలతో కలిసి పనిచేశారు. యూసఫ్గూడతో పాటు ఇటు మన వెంకటరావు నగరు, సోమాజిగూడ, షేక్పేటలో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ జిల్లాలకు బాధ్యత చెప్పారు. నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఒక్కొక్క జిల్లాల వారీగా ఆయా డివిజన్ల వారికి బాధ్యతలు అప్పగించి వారిని అక్కడ ప్రచారం చేయాలని చెప్పారు. ప్రచారంలో తొలుత కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ఏ దాదాపుగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో కాంగ్రెస్ కంటే కూడా తొలుత బీఆర్ఎస్ఏ దూసుకుపోయింది. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్లో, పోల్ మేనేజ్మెంట్లో చివరి వారంలో కాంగ్రెస్ పార్టీదే పై చేయనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రహమత్ నగర్ కావచ్చు, ఒకవైపు బోరబండ, ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి యూసఫ్గూడ, వెంకటరావు నగర్, సోమాజిగూడలో సహజంగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వారి వారి నాయకత్వానికి ఉన్నటువంటి బలమైనటువంటి ప్రచార సరళి కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు కొంత కలిసి వచ్చింది. రహమత్ నగర్లో ఉన్నటువంటి 70,000 మంది ఓటర్లు, ఒకవైపు షేక్పేటలో ఉన్నటువంటి 70,000 మంది, దాదాపు 60-70,000 మంది ఓటర్లంతా కూడా తమకు కలిసి వస్తుంది. మైనార్టీ ఓటర్లే 113,000 మంది వరకు కూడా మైనార్టీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్కు కలిసి వస్తుందని చెప్పేసి అంచనా వేసుకుంది. ముఖ్యమంత్రి తన ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మంచి గౌరవం ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు బలమైనటువంటి అండగా ఉంటుందని చెప్పి చేసిన ప్రచారం కూడా కొంత వారి వైపుకు పార్టీ కార్డు తిరగడం కోసం ఉపయోగపడ్డట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపటి నుంచి మన ట్రెండ్ చూస్తే కనుక మరికొద్దిసేపట్లోనే ఎన్నికల ఫలితాలు పూర్తిగా కంప్లీట్ అయ్యి డిక్లేర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా 8 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. మరికొద్ది 2 రౌండ్లతోని కౌంటింగ్ అయితే పూర్తి కాబోతుంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 20,000 ఓట్ల పైచిలుకు లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈ ఎలక్షన్లో వచ్చే ఫలితాల ద్వారా వచ్చేటువంటి ఉత్సాహంతో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము దూసుకుపోతాము. బీసీ రిజర్వేషన్ అంశం, న్యాయపరంగా వివాదాలు సమసిపోతాయి. ఆ తర్వాత గ్రౌండ్లో మాకు తిరిగే ఉండదు, మళ్ళీ మేము రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడుతున్నాం. మనం చూస్తున్నాం. ఒకవైపు కౌంటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో కూడా పరిస్థితి ఏమాత్రం ఇంటెన్సిఫై కాకుండా ఉండడం కోసం ఇప్పటికే కేంద్ర CISF పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని, నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందిగా వారందరికీ సూచిస్తున్నారు. ఉన్న వారందరూ కూడా పక్కకు పంపిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ర్యాలీలు, బాణసంచ కాల్చడం కావచ్చు,
మిగతా ఇలాంటి జులుస్ తీయడం కోసం అనుమతి లేదని చెప్పేసి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. అలాంటి తీసుకోవాలనుకుంటే కనుక ఆర్ఓ ఎలక్షన్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉన్నటువంటి యూసఫ్గూడలో పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. 15 ప్లటూన్ల పోలీసు బలగాలు, 300 మంది సిబ్బంది వివిధ దశల్లో ఇక్కడ భద్రత వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఒక్కరొక్కరు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ కొంత బాగా వెనుకబడినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో బీజేపీకి ఇక్కడ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 25,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి ఖచ్చితంగా 10,000 ఓట్లు సాధిస్తారా, మేము డిపాజిట్ దక్కించుకుంటామని కొద్దిసేపటి క్రితమే లంకల దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా డబ్బులు పంచము, మేము ఎక్కడ కూడా ఇలాంటి ప్రలోభాలకు గురి చేయము, వారికి సంబంధించిన విషయంలో మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకంగా పనిచేస్తుంది. ఇక్కడ చాలామంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలంతా కూడా డబ్బులు పంచారు, చీరలు పంచారు, గిఫ్ట్లు ఇచ్చారు. వాళ్ళు ఎలక్షన్స్లో ఓటర్లను